హలో గాయ్స్, ఈరోజు అయితే పార్కోర్ అయితే చేస్తున్నాం పైకి గోల్డెన్ ట్రాఫీ కోసం. దానికోసం ఎన్ని చేస్తాం లేదు. మన శరత్ గేమ్లోకి వస్తాడో లేదైతే నాకు తెలీదు. ప్రస్తుతానికి మిషన్ ఆఫ్లో ఉంది. డాక్టర్ ఇంట్లోకి వెళ్తాం కదండి. గ్రీన్ హౌస్లోకి వద్దు, పైకి ఏడు దాక్కున్నాడు కదా శరత్ గడు. రే ఆగరా, రే 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 నేను నీకు దొరక, నేను దొరక. ఇదిగోండి గైస్, దాక్కున్నాడు గేమ్లో. నాకు ఒక్క మాట చెప్పకుండా గేమ్లోకి సడన్గా దూరి అది రాదు అది ఒక్కరికి వచ్చింది. ఇద్దరు రాదు, ఇద్దరు ఉంటారు. ఈ వీడియోలో అయితే పార్కోర్ చేద్దాం అనుకుంటున్నా. అది అవ్వకపోతే వేరే చేద్దాం అనుకుంటున్నా. సరే, నా పార్కోర్ వెళ్తున్నా. పట్టుకోవాలంటే హైడ్ అండ్ సీక్. ఆడడానికి సిగ్గు లేకుండా. ఫేస్ రివీల్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతా. ఫేస్ రివీల్ రాదు, ఫేస్ రివీల్ కాదు. సరే, ఇలా అన్నా పడిపోయా. షర్ట్ కూడా ఏంటో ఎట్టెట్టో వెళ్ళిపోతున్నాడు. ఆడు నొక్కేసాడు, షర్ట్ గారు నొక్కేసాడు. అయ్యి కింద పడు. షర్ట్ గారు నాకంటే ముందు వెళ్తున్నాడు. చీటింగ్. కానీ నేను నీకంటే ముందు వచ్చా. అదే మావా, నేను షార్ట్ కట్లో వెళ్తా. పిండి భజన మందగా మనం మొదలు వచ్చిన బ్యాక్ రూమ్స్కి వెళ్దాం. ఈ స్టంట్ అయిపోయినాక వెళ్దాం. అరే డబుల్ స్టంట్ అయింది ఇప్పుడు నాకు. స్టంట్ అనగానే అరే నాకు బెల్లి స్టాంప్ తగ్గట్లేదు రా అసలు. నాకు 2 దానికి దిగుతుంది బెల్లి స్టాంప్. అసలు నీకు అవుతుందా బెల్లి స్టాంప్? పడిపోయావు. నేను చేయలేదురా, నేను బెల్లి స్టాంపులు చేసుకుంటున్నా. అరే నేను పడ్డా. దాదాపు తీరండి ఇద్దరికి. నేను ఎక్కడం కాదు, అక్కడ నువ్వు ఎక్కువ. నేను ఎక్కువ పై నీ వెనకాల నేను వస్తా, నువ్వు ముందు వెళ్ళు. మనోడు కావాలందరూ కూడా వస్తుంది. ఓకే, నువ్వే నా శరత్. అయితే నేను నీకోసం వెయిటింగ్. అమౌంట్లు వేసుకుంటా. ఏ అమౌంట్ వద్దాం? రాక్ స్టార్ అమౌంట్ వద్దాం. నెక్స్ట్ లాల్ అమౌంట్. ఆయన చాలండి, పోదాం మనం నెక్స్ట్. మన గోలీ నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నాడా? గేమ్ ఆడరా అంటే కవిత చెప్తున్నట్టుంది. ఈ క్లిప్ కాస్త కట్ చేయండి వీడియోలో.
నాతో పాటు ఈడు కూడా ఈడు నేను ఒకటే నా పడిపోతాం ఇంకా ఎవరో చెప్పారే షార్ట్ కట్లు వాడినని అరే రీస్టార్ట్ సరే మరి రీస్టార్ట్ నొక్కేద్దాం అక్కడ గైస్ నాకంటే ముందు వెళ్ళిపోయాడు క్యారెక్టర్ ఇది కాదు గైస్ ఇది బాగుంది ఇంత బెల్లి స్టాంప్ ఎక్కువ అయింది నేను ఎక్కడ ఉన్నాను రా స్టాప్ దగ్గర పక్కన స్టాప్ నువ్వు ఆడున్నావు మీరు గెలిచు రీస్టార్ట్ పడతాను నువ్వు కొట్టి రీస్టార్ట్ వచ్చి ఇద్దరికి ఓకే అయింది నువ్వు లెఫ్ట్ రా గేమ్లో నుంచి శరత్ నాకు ఆఫ్ చేసింది నువ్వు క్రియేట్ చేద్దు పట్టి నేను క్రియేట్ చేస్తా లేదా మళ్ళీ నీకు కనెక్షన్ పోయిద్ది ఈ లోపల మిషన్ వచ్చే లోపల అమౌంట్లో వద్దాం ప్రైస్ అట్టే మళ్ళీ నాకైతే ఆడ కోడ్ తెలియదు ఏదో ఒకటి కొట్టేద్దాం కోడు అది నాకు చెప్పడం పెట్టాడు కోడు అందరూ వెయిట్ వాడదాం 9 కొట్టి ఈసారి 9 కొడదాం 9 కొట్టి 4 5 కొడతాం అదిగోండి ఇక్కడ ఉన్నాడు దొంగడు గైస్ నేనేం గైస్ కనబడట్లా నా దాంట్లో అది నువ్వు లెఫ్ట్ పార్టీ అంట గాయస్ నాది క్లిక్ అయింది అదిలోకి నువ్వు చేద్దాం ఏ పార్టీకి రైట్ అయిపోతాం అడ్డులోకి మరి జాయిన్ అయితే అవుతాడు ఎందుకంటే ఆడు మ్యాజిక్ చేసి జాయిన్ అయిపోతున్నాడు అన్నిటిలోకి నేను వస్తాడో రాడో తెలీదు పిల్లపిల్లమంటే అర్థం జాయిన్ విత్ ద పార్టీ జాయిన్ అయ్యాడు మనోడేంట ఆఫ్లైన్లో ఉన్నట్టున్నాడు ఇది దొరకలేదు గైస్ ఆడికి నాకు దొరికింది లెఫ్ట్ అయ్యాడు గైస్ ఏంటో ఆడికి ఏమంటే అర్థం అట్లా లెఫ్ట్ అవుతున్నాడు వస్తున్నాడు మ్యాజిక్ అన్నట్టు 0185 గైస్ కోడ్ ఆడి తెలిసిపోయింది కోడ్ అందుకే వచ్చేస్తాను కాలు దొరికిచ్చేస్తుంది దీంతో కాలంటే కాలు కింద పాదం దగ్గర కాదు తొర దగ్గర దోమలు కొట్టేస్తుంది వచ్చాడు గైస్ ఆన్ చేశాడు ఆన్లైన్లో కూర్చున్నాడు సార్ ఈ క్లిప్ కాస్త కట్ చేయండి మీరు గేస్ అంటున్నాడు ఆడొక గేట్ ఈవిడ వేరు ఇప్పటి నుంచి షర్త్ బదులు ఎస్జిఎన్ పడదు అంటే జీతో గే కాదు జీతో వేరే మీనింగ్ జాగ్రత్త జనరల్ ఆర్పిజి అంటే ఏంటిదిరా రాంప్రసాద్ జనరల్ ఇక నా పక్కన కాళేశ్వరం నా ఫ్రెండ్ ఉన్నాడు గైస్ నల్లగా ఉంటాడు ఎప్పుడు చూసినా సండే వస్తాడు గైస్ నాకు అది అర్థం కాదు
నా గోల్డెన్ బైక్ ఇలా నాకు స్కిడ్లు వేసుకుంటా. అదొండి గైస్ అవి చెప్తున్నాడు పందోడు. ఎప్పుడు చూసినా ఆదివారం వస్తాడు, అది కూడా అప్పుడప్పుడు. అక్కడ ఇన్ని పట్టి చెప్పు రే. మా మెట్లు పెట్టాడు అక్కడ ఈడు. సో మనం జియ్యని వెళ్ళిపోదాం. గోల్డెన్ బైక్ తీసుకో ఫస్ట్ నువ్వు. అయితే నేను పోతా నడుచుకుంటా, నీ దగ్గరికి వస్తున్నా. అట్టాగాడుగా నేను అన్నానులే. ఆ చెప్పు పట్టుకుపోతే మనం లేదు కాయసాడు కళ్ళు మింగిని. చెప్పు అయితే అలా ఎందుకుండిద్ది, ఆ చెప్పు కాకపోతే అలా ఎందుకుండిద్ది. గోల్డెన్ బైక్ వేసుకుని మటన్ అక్కడ వచ్చిద్ది. ఈ బటన్ ఇంకో వచ్చిద్ది గోల్డెన్ బైక్. నీకు రాదు. నేను పోతున్నా, నేను గ్లిచ్ చేసుకుంటా పోయి. వద్దులేండి గైస్, గ్లిచ్ చేస్తాం మళ్ళీ పోతాం, మధ్య కనెక్షన్ పోయిద్ది. అరే 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 కంప్లీట్ చేద్దాం అది మనం. దానిలో బా మరి కంప్లీట్ చేద్దాం మనం. నేను చేస్తా పజిలు, నీకు గుర్తుందిగా పజిల్ చేయడం. ఇదేంటి గైస్ మా వాడు ఇలా వచ్చాడు. ఇదేంటి గైస్. అరే ఆగురా శరత్ నాకు వచ్చింది అనా. ఏ ఆగు, నేను కదులుతాగా. లాక్ అయింది, అన్లాక్ అయింది చూడు పైన అది. దానిలో త్వరగా వెళ్ళు. తొందరగా వెళ్ళరా. స్కిప్ చేయడానికి ఆప్షన్ లేదు. అసలు చూడలేడు అంత వేసాడు. అయినా వీడి వాయిస్ కూడా అంతగా లేదు, అరవలేకపోతుంది, మాట్లాడలేకపోతున్నాడు గట్టిగా. వాల్యూమ్ 100లో పెట్టా కాబట్టి మా ఇద్దరు నువ్వు వచ్చే నేను ఇచ్చేస్తా. నువ్వు పైకి ఎక్కొచ్చేయి, నేను ఇటు చేస్తా. ఇద్దరు కలిసి కంప్లీట్ చేసేద్దాం. ఏమంటావు? సరే నేను అదే అన్నా. మరి నువ్వు వచ్చే నేను ఇచ్చేస్తా, తొందరగా కంప్లీట్ చేయాలి. అది నీకంటే కష్టం. నువ్వు పడిపోతావు. నేను కంప్లీట్ చేస్తున్నా కాడ కొంచెం దూరం వెళ్ళిపోయా కూడా నేను నీకంటే. వచ్చిందండి జంపింగ్ ల్యాడర్. ఇప్పుడు ఏది కదులుతున్నప్పుడే ఎగరాలి. ఇందులో చెస్ట్ చేస్తాను గైస్. సరే రండి. సరే ఇట్లా మాట్లాడుకోవచ్చు మన సోదరుడు. దీని మీద ఇలా జంపింగ్ ఎగురితే మీకు ఇలా చెస్ట్ దొరుకుతుంది. ఈ చెస్ట్లో మనకి అమౌంట్ వచ్చింది. ఫైర్ బాల్ జెట్స్, ఫైర్ బాల్ జెట్స్ చాలా త్వరగా
నాకు నువ్వు కనబడుతున్నావు రా అన్న, నీ పేరు కనబడుతుంది. నేను నీకంటే హార్డ్ తీసుకున్నాక అది ఇది అయిపోయింది. నేను వస్తున్నానులే, నేను ఎక్కుతున్నా పైకి. నేను కంప్లీట్ చేస్తానులే నీకోసం, నేను వచ్చి నీకోసం కంప్లీట్ చేస్తాను. ఎందుకు ఇక్కడికి వచ్చి ఇప్పుడు? అరే నువ్వెందుకు వచ్చారు అర్థంగా? అప్పుడు నేను పడిపోయా కిందకి. అరే తర్వాత స్నోది కూడా చేసేద్దాం ఆ పనిలో పని. సరదాగా దీంతో పాటు అయిపోయింది. నువ్వు చెప్పాక 20 minutesలో చేసేద్దాం అని వీడియోలో. ఇప్పుడు చేసేద్దాం ఆ స్నో. ఇప్పుడు డెజర్ట్ అయిపోతుంది, స్నో చేసేద్దాం. నువ్వు రా, ఇలా నేను వెళ్ళి కంప్లీట్ చేస్తాను. అయితే నువ్వు అక్కడే ఉండి, నేను కంప్లీట్ చేస్తా. నీకు కంప్లీట్ అయితే త్వరగా రా, ట్రై చేయి. ఫర్ ద ఫస్ట్ టైం గైస్ ఇది అయింది. నేను గేట్ దగ్గర దాకా వచ్చేసా. కంటిన్యూ చేయి రా. రికార్డింగ్ చేస్తున్నా, ఆగు. ఆగా 5 minutes రికార్డింగ్లో ఉన్నా నేను. నీకంటే కాను రికార్డింగ్ ఎప్పుడు అయిపోయిందిరా శరత్. దగ్గరారా అక్కడ నుంచి వెయిటింగ్ అని వచ్చేసావుగా. బతికిపోయా గైస్. ఈ లోపల నేను పోతాను నాకు వద్దు బతుకు. సో అరే ఆగురా, మొత్తం డార్క్నెస్గా ఉంది. అది ముందు దారి కనబడుతుంది, ముందు వెళ్ళాలి. నేను వీడి దగ్గర ఉంటాయి లోపల. ఆ 7 సోదంతా మనకి త్వరగా ఫస్ట్ టైం దా త్వరగా. దానిలో ఇంకా వచ్చేస్తారు కదరా, త్వరగా రా. ముళ్ళు వచ్చినప్పుడు ఎదురు దాని వాటికి తొందరగా వెళ్ళి. అది నేను చెప్పినట్టు బాగా చేసినావు. హోల్ నుంచి రా, నేను డార్క్నెస్లో ఉన్నా. కానీ రా, నేను కనబడుతున్నాను రా. ఎదురుగా నా 3 మా షిప్ నేను నడుపుతా, ఆగు. ఇప్పటి వెళ్ళాలో నాకు అర్థమైద్ది. షిప్లో ఎక్కువ లైటింగ్ వచ్చేది. నాకు ఉన్న ఇంటెలిజెంట్ వార్త
ఎవరితో వాడుతున్నారా? ఆడుతున్నాం తెలుసురా. ఇగో ఏడు నొక్కితే మొత్తం కనబడిద్ది. ఇంకో బటన్ నొక్కు కనబడిద్ది మొత్తం. తారా తరగా పడిపోతావు నువ్వు. ఇంకా ఆగా ధర ఎక్కువ దాని మీద ఉంటే పడిపోతావు. తొందరగా అయిపోయింది. ఇప్పుడు నవ్వు కొడుతున్నా. చెప్తున్నా ఆగు. ఇక్కడే నెట్లో వచ్చా బయలుదేరా మరి. లైటింగ్ నువ్వు దగ్గరికి వెళ్ళాక వచ్చిద్దిలే లైటింగ్. అరే మావు నాకు అంత కావట్లేదురా. వీడియో రికార్డింగ్ చేయాల్సి నేను నీకు తెలియదురా. నాకే నేను కష్టాలు పడుతున్నాను. గాయస్ ఇది ఒకటి కంప్లీట్ చేసేద్దాం. మళ్ళీ స్నో అయితే నెక్స్ట్ పార్ట్. దీనికే ఎక్కువసేపు పడుతుంది. మళ్ళీ ఎడిటింగ్ చేసి ఇవన్నీ పెడదాం. కష్టాలు ఎందుకు మామను నేను కంప్లీట్ చేస్తాను. షిప్లో ఉండి చాలు. ఆగు అక్కడైతే ఆగు. నేను వెళ్తాను నాతో రా. వచ్చాక ఇప్పుడు పో. ఇక్కడి నుంచి ఎటు అందించిన దారి అయి కాదు అటు అటు. ఇక్కడ రాయండి. ఆల్మోస్ట్ పడిపోయేవాడు. నాకు ఇక్కడ రాయి కనబడింది. అయిపోయింది చేస్తా. షిప్ దగ్గరికి పడ్డా. షిప్లో పడ్డా. ఇప్పుడు మనం ఎట్లా వెళ్ళాలి? చెప్తా. ఇటో దారి ఉండిద్దిరా. నేను మర్చిపోయా. బాగుంది మరి ఎట్టు. ఇప్పుడు మళ్ళీ పైకి దాకా ఎక్కాలనుకుంటా. నువ్వేమి దీని మీద ఉన్నావా? అక్కడ లైట్స్ ఉన్నాయిపా. లైట్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇంకోటి ఉంది. బాగా చూడు. నువ్వు అక్కడికి పో. నువ్వు ఎక్కువది నేను చూపిస్తా ఉంటా. అగో నీకు కనబడుతుందా లేదా? నేను ఎక్కనా తొందరగా ఎక్కువ నేను చూపిస్తా. నేను వెళ్తా అన్నా. అందుకే నేను రానా? అర్థమైందా?
ప్లేయర్ ఉంది, ఇందులో సింగిల్స్ కూడా ఆడచ్చు సింగిల్గా. మనం టెక్నాలజీ వాడుతున్నాం ఇప్పుడు. నేను లైటింగ్ చూపిస్తా, నువ్వు పోవాలి బా. అరే ఇట్రారా, నేను పోతా, నువ్వు ట్రా, నువ్వు ఉండు నేను పోతా. అదే నేను ఉంటానులే, నువ్వు పో. నేను ఆన్ చేయి, నొప్పించు. అది ఇప్పుడు నా ప్లేయరే కనబడుతుంది పక్క. గైస్ ఇక్కడ హార్ట్ షేప్ ఉంది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ శరత్ మన టార్గెట్ ఎటు నాకు తెలుసులే బా, బాగా ఇద్దరం కలిసి. ఆగు, నేను అసలు నా షిప్ నడుపుతా. లేదు నాకు మొత్తం తెలుసు కాబట్టి నేను నడుపుతాను. ఎటాలి ఇప్పుడు నాకు అర్థం కావట్లా అంతగా. ఉన్నాడు అంటే అర్థమైంది, అర్థం కావట్లా. ఇటల్లేమో నాకు అర్థం ఏదైతే కనబడింది ఆడప్ప. నాకు ఆడ ఏదో కనబడింది, నాకు తెలిసి అది కాదనుకుంటా. అది తాగిపోవాలి, కుక్కని కొట్టినట్టు కొడతాను నేను. అదే మామ ఇదిపోయాం. బ్యాక్ కదా, కానీ వెనక్కి కాపలేదుగా. ఎక్కే వస్తుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. షిప్ని తోయిరా వెనక్కి, నువ్వేనా? నువ్వు తాగుతావా ఏంటి? నువ్వు వచ్చి అక్కడికి నేను ఆగుతా ఈ లోపల. దీన్ని షిప్ కావాలరా, ఈ పైకి ఎక్కాలంటే. షిప్ అక్కడ ఇరికిపోయింది, దీని ఎక్కాలంటే షిప్ కావాలి మనకి. వచ్చేది వెనక్కి లాగు, ఇటు టర్నింగ్ తిరిగి వెళ్ళిద్దా. ఇటు దారి ఉందిరా వెనక్కి. ఇటు దారి నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు అవ్వట్లేదా? సరే ఇంకా ఇరికిచ్చు, ఇందాడైనా బర్లా. అదే నేను అదే చేస్తున్నా. ఒరే జట్టు పడితే అట్ట అవుతుందిరా.
ఇది లెఫ్ట్ వెళ్తుందో రైట్ వెళ్తుందో దీనిగా తెలియట్లా అసలు. ఇంకోటి రాదురా. అవ్వదు అది, ఎందుకంటే అది హైట్ ఉండిద్ది, మన లైటింగ్లో కనబడుతుంది అది. బాగా వచ్చింది అనుకున్నాను రా. బా వచ్చేసింది. ఆపేసా ఎయ్యి ఫుల్ ఒకేసారి రేస్ చేశాను. ఎన్నిసార్లు పడిపోతారా. మామూలు కాదు, మనం అంటే రేస్ ఇచ్చామా లేదు, సీజన్ బయటకు వచ్చాం. అదవుదమ్మా, అదవదు, ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. అదే ఫస్ట్ ముందుకు వెళ్ళాలి మనం. రాయింది ఆపేస్తుంది. అసలు నువ్వు గేమ్ ఎక్కించుకోవడమే కష్టం. ఆగు, వెనక్కిరా. ఎలాగో చెప్తే ఎక్కించేసుకుంటా. బాగున్నా, వా వా వా. దేని బైక్? అట్ట బైక్. నాకే అవ్వదు, మళ్ళీ నేను నీకు హెడ్ ఇవ్వాలా? అరే ఒరే అవ్వట్లేదు కదరా. అది తెలీదురా. మరి రా మరి. ఆగా అవ్వట్లా. నువ్వు ఇటు రాగో, నువ్వు ఈ పోల్ దగ్గరికి రా, ఇటు చువ్వన్న పాలు దగ్గరికి రా. పోల్ దానికి అనుకో. అసలు అవ్వదురా, కష్టం. ఏడుగు అర్థమైంది, నాకు ఒక ట్రిక్ వచ్చింది. ఇట్లా వెళ్ళచ్చు. ఎక్కేసా. అక్కడికి ఇంక షిప్ అక్కర్లేదు లేపా. షిప్ కావాలి, షిప్ కావాలి, షిప్ కావాలి. కనవాడు నాకు తెలుసు కదా. దూబేస్తాం, మాకు వేరే ఉంది. అదే అక్కడ వస్తున్నా, తెలుసు తెలుసులే రాకుండా రా. నేను వచ్చా, నువ్వే రాలా. ఇట్రా.
ఎలాగా ఏ ఫైర్లో పడ్డావా? ఫైర్లో పడితే హార్ట్ తగ్గిద్ది మీరు. అరే హార్ట్ లేవుగా నీ దగ్గర. ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే వచ్చేసాము. అది ఒక దొంగి దాక్కుంది. షర్రత్ ఏడన్నా చెస్ట్లు తీసుకున్నావా? తీసుకోండి పైన లానికి పో. చెస్ట్లో అవన్నీ చెస్ట్లో ఉన్నాయి, తీసుకో నువ్వు. నా దగ్గర నేను ఆల్రెడీ తీసుకున్నా. సర్లే తర్వాత ఎప్పుడైనా అవన్నీ డ్రెస్ కోడ్స్ వస్తాయి. ఓకే మళ్ళీ క్లోజ్ చేస్తానులే. ఇక్కడ పింక్ చెస్ట్ ఉందిరా. సారీ ఇది రెడ్, ఇది పింక్ చెస్ట్. రెడ్ కలర్ పింక్ చెస్ట్ లెక్క ఉంది. ఇగో ఇక్కడ పింక్ చెస్ట్ ఉంది. కామెడీ కాకపోతే పింక్ చెస్ట్ ఏమొచ్చింది చూస్తా. పింక్ చెస్ట్ ఓపెన్ చేయవా? నేనే చేయలేదా? కాదు ఇక్కడ దారి ఉండిద్ది మస్జిద్లోకి. ఇది కాదు, కిందకి పా. చెప్పుతో మనకి పని లేదు. దాదా కిందకి జారుకుంటాదా? నేను పోతున్నా లానా. చెస్ట్లు ఏముండవు దాన్ని యాక్సెప్ట్ నొక్కు. ఫైనల్లీ ఏమైపాయే. షర్తిట్రా నేను నా పక్కన నుంచో, నా పక్కన వచ్చి నుంచో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. అంతే తప్ప కామెంట్లు చేయొద్దు మా మీద. పసిపిల్లలు మేము అసలుకే.